సెకీ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అదాని జగన్మోహన్ రెడ్డికి భారీగా లంచం ఇచ్చాడు అంటూ కొన్ని ఆరోపణలు కొన్ని విమర్శలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మౌనం వహించడానికి కారణం ఏంటి అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మౌనం వహించడం వెనక ఆయన భారతీయ జనతా పార్టీతో రాయబారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి మౌనం వహించడానికి కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. అదానీ గారు జగన్మోహన్ రెడ్డికి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచం ఇచ్చారు అంటూ ఆయన మీద గత 2-3 రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకైతే స్పందించలేదు. అతని టీం కూడా బయటకు వచ్చి దీని మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో స్పందించకుండా ఉండడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన రాయబారం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకే ఈ అంశంలో ఆయన సైలెంట్గా ఉన్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు మొన్న 16వ వెళ్ళాడండి ఆయన యలహంకకి. 16 సార్లు వెళ్ళాడు ఈ 4 నెలల్లో, 5 నెలలు అనుకోండి. అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్ళిపోతాడు, ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్ళిపోతాడు. దేనికి వెళ్తున్నాడు అంటే ఒక పని అయిపోయిందనమాట. ఓ ప్రెస్ మీట్ పెట్టామా, మన పని అయిపోయింది, దులిపేసుకోవటమే చేతులు. అయితే మొన్న మీరు చెప్పినట్టుగా ఎవరు పెద్దిరెడ్డి విషయంలో చైర్మన్గా ఆయన నిల్చోపెట్టి ఓటు వేయకుండా ఎటు కాకుండా చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందే ఇది వచ్చింది, యాక్చువల్గా ఈ అంశం బయటకు వచ్చింది తెర మీదకి. బట్ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలిగా. యలహంక వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళుంటే అట్లీస్ట్ నువ్వు తప్పు చేసావో చేయలేదో తర్వాత విషయం. ఓకే, జగన్మోహన్ రెడ్డి స్పందించాడు, ఇందులో ఇతని పేరు వచ్చింది కానీ ఇతను నిజంగా తీసుకున్నాడా లేదో సందేహం ప్రజలకు వచ్చేది. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన తీసుకున్నాడు అని ప్రజలు కన్ఫర్మ్ అయిపోయింది ప్రజలకి. అంటే ఈ అంశం మీద అసలు జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదు, జగన్మోహన్ రెడ్డి కుడి భుజం ఎడం భుజం వారిద్దరూ స్పందించడం లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం వాళ్ళు స్పందించడం లేదు, ఎవరు కూడా వైసీపీ నాయకులు కూడా ఈ అంశం మీద స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకు? కారణం ఏంటి? అంటే నిజంగా ఈ ఆరోపణలో వాస్తవం ఉందంటారా? నిన్న అతను ఎవరు పేరుని నాని ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు, పెట్టి దాన్ని వాళ్ళ మీద తెలుగుదేశం మీదకి నెట్టే ప్రయత్నాలు చేసి వాళ్ళు 5 రూపాయలకు కొన్నారు ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కదా. ఇప్పుడు 21లోనే పయ్యావల కేశవ్ చెప్పారు కదా, ఇవి ఒప్పందాలు సరిగా లేవు మీరు చేసుకున్నావని. వైసీపీకి హింట్ ఇచ్చాడు కదా. ఇచ్చినా కూడా వాళ్ళు కాదని అంతకుముందు చేసుకున్న, అంటే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే అప్పటి మంత్రి, వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుని కదా వీళ్ళు కొత్త ఒప్పందాలు చేసుకున్నారు. మరి చేసుకున్నాక ఇప్పుడు గుజరాత్ నుంచి అసలు ₹1.90 విద్యుత్ యూనిట్ వస్తున్న నేపథ్యంలో అసలు మళ్ళీ ₹2.50 వెచ్చించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఎందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే ఏం చెప్తారు? అంటే గుజరాత్కి ఫేవర్ చేయడం ఓ పక్క, అంతే కదండి. ఇప్పుడు మీకు 60 పైసలు నేను యూనిట్కి ఎక్కువ ఇస్తున్నా అంటే మీకు 60 పైసలు నేను ఇస్తున్నాను అంటే ఒక యూనిట్కి మీరు నాకు ఎంత ఇస్తారు రిటర్ను? అంటే ఆదాని ఎంత ఇస్తాడు నాకు? ఇప్పుడు ఇదన్నీ ఆదాని గుజరాత్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదా. మీరు ఎలా తీసుకున్నా కూడా ఆదాని ఎక్కడ వాడు? ఇప్పుడు మీరు ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని విషయాల్లో ఈరోజు భారతదేశాన్ని ముంచుతున్నది గుజరాతీలు. ఇలా మాట్లాడితే మీరు ఒక వీళ్ళని అంటారా అంటారు, మనం అంటలే, వాస్తవాలు అలా ఉన్నాయి. ఓకే, అవునా కదా? నీరవ్ మోదీ ఎవరు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అఫ్కోర్స్ విజయ్ మాల్యా అంటే సరే కర్ణాటకకు సంబంధించిన వాడు కావచ్చు, కానీ నేను అనేది అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం అని కాకుండా జనరల్గా చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఒక క్లాన్ ఎక్కువ శాతం వాళ్ళు బిజినెస్లో ఉండడం వల్ల. అంటే గుజరాతీస్ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కెనడాలో తర్వాత ఇప్పుడు 3rd స్పీకింగ్ లాంగ్వేజ్ గుజరాతీ. అంటే వాళ్ళు సెటిల్ అయిపోతారు, వాళ్ళు బిజినెస్లోనే ఉంటారు కాబట్టి ఆ క్లాన్ అంటున్నాం మనం, అంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ చేస్తారు. కానీ బిజినెస్ ఒప్పందాల కోసం యుఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు అదానీ పేరు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది, ఇంకెవడి పేరు రాలేదుగా. చంద్రబాబు పేరు రావాలిగా, ఒకవేళ చంద్రబాబు నాయుడు తప్పు చేస్తుంటే.
1750 కోట్లు ముడుపులు ఎవరికి వెళ్ళాయని వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వచ్చింది. అంటే 2019 to 24 మధ్యలో ఈ ఒప్పందాలు జరిగాయి కాబట్టి ఇవాళ వైసీపీకి సంబంధించి ప్రతి ఒక్కడు స్పందించాలి. ఇప్పుడు మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏమీ లేకుండా మీరు 1750 కోట్లు ఈరోజు ముడుపులు తీసుకున్నారు. అక్కడ 150 కోట్లు అని చెప్పి మీరు కేసు పెట్టి 53 రోజులు చంద్రబాబు నాయుడు మీరు జైల్లో పెట్టి, విరాజ్ ఇక్కడ కేసు ఉంది కాబట్టి అప్పుడు అందరూ ఇది ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారా? చంద్రబాబు నాయుడు మాట్లాడిన వాడు ఎవడైనా ఉన్నాడా? కిందనున్న చీమ దగ్గర నుంచి పైన పక్షి వరకు వైసీపీలో మాట్లాడిందిగా. ఇప్పుడు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండడానికి కారణం ఆయన భారతీయ జనతా పార్టీ పెద్దలతో రాయబారం కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకే ఈ అంశం మీద స్పందించకుండా మౌనం వహిస్తున్నారా అంటే ఏం చెప్తారు? మౌనం వహించడం ఎందుకండి? ఓకే, నువ్వు రాయబారం నడుపుకుంటున్నావు, ఎలాగ నడుపుకుంటాడు, అందులో సందేహం అక్కర్లే మనకి. ఎవడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. ఇప్పుడు అదానీ కాబట్టి ఖచ్చితంగా మోదీతో ఆయన ప్రయత్నాలు చేసుకుంటాడు. ఎందుకంటే అదానీ మోదీకి కావాల్సిన వాడు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పే అదే కదా కంప్లైంట్ కాంగ్రెస్ది. అదానీ విషయంలో మోదీ మనిషినే కదా వాళ్ళు ప్రతిరోజు గొడవ పెట్టేది. మరి కేంద్రం ఏం చేయబోతుంది ఈ అంశం మీద? కేంద్రం ఏం చేయలేదండి. కాకపోతే నిన్న ఒక మాట యుఎస్ ప్రభుత్వం ఏమంది, ఈ కేసులో మేము ముందుకెళ్తాం కానీ భారత్తో మా సంబంధాలు మేము సవ్యంగా ఉండేలా చూసుకుంటామని. అంటే ఆ సంబంధాలు చెడకుండా ఈ విషయంలో ముందుకెళ్తామని. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఈ విషయంలో వాళ్ళు నీరు గారుస్తారా? అంటే అదే అదానీ కుటుంబానికి ఇటు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు మోదీ గారి సహాయ సహకారాలు అందడం ఖాయం అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశంలో కేంద్రం నిర్ణయం ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వరండి. మోదీ ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే మోదీ ప్రధానమంత్రి కాబట్టి ఇప్పుడు ఎవడు కూడా వాళ్ళ పేరు బయటకు డైరెక్ట్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. కాకపోతే ఏంటంటే తెర వెనకే కదా, తెర వెనక ఏ రకంగా అంటే అది కాదు. అంటే ఇండియాలో కాకుండా ఇప్పుడు యాక్చువల్గా బైడెన్ వెళ్ళిపోయే ముందు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఒక రకంగా ట్రంప్ని ఇబ్బంది పెట్టడానికి కూడా అనే ఒక వార్తలు వచ్చాయి మనకి. అంటే ట్రంప్కి సంబంధించిన మనుషులందరినీ ఆయన ఫిక్స్లో పెట్టి వెళ్దాం అనుకున్నాడు అని ఒక మాట వచ్చింది మనకి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ వచ్చే వరకు వెయిట్ చేసి ట్రంప్ వచ్చాక ట్రంప్తో ఆయన రాయబారం నేర్పచ్చు. ఎందుకంటే ఇంకా కొంచెం రోజులే కదా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మంత్స్ మేబీ. కాబట్టి డెఫినెట్గా నేర్పుతారు. కాకపోతే మోదీ తన పేరు బయటకు రాకుండా చూసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అది ఎవరి ద్వారా అంటే అమిత్ షా. జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలతో అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలతో కనుక ఆయన నిజంగా రాయబారం చేస్తూ ఉంటే ఆ రాయబారం ఫలించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చు. ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటున్నానంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు, ఇక్కడ అదానీ మీద ప్రేమతోటి. ఓకే, ఇప్పుడు ఇవి ఇంటర్లింక్డ్ కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటే అదానీ ఇరుక్కున్నట్టే, అదానీ ఇరుక్కుంటే జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి సంకేతాలు పంపించే ఉంటాడు. అంటే ఎవరి ద్వారా అనేది మనకు తెలియదు. తనైతే డైరెక్ట్ ఢిల్లీ అయితే వెళ్ళలేదు, ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు కదా. ఆ 36 మంది మీద కంప్లైంట్ చేశాక మళ్ళీ మనకు తెలిసి ఢిల్లీ వెళ్ళలే. ఎందుకంటే బీజేపీ మీద వాళ్ళు చాలా అంటే దాడులు చేస్తున్నారు, మాటల యుద్ధం. కాబట్టి ఇప్పుడు అవసరం కాబట్టి ఇద్దరికీ అవసరమేది. కాబట్టి మీరు నాకు హెల్ప్ చేస్తే కొన్ని విషయాలు నేను బయట పెట్టనంటాడు. ఇప్పుడు 5 ఏళ్ళు ఎలా సజావుగా వాళ్ళ మధ్య సాగింది మనకు తెలియదుగా. 5 ఏళ్ళు ఒక వ్యక్తి ఈడీ అండ్ సిబిఐ దగ్గర నుంచి తప్పించుకుని బెయిల్ మీద ఉన్నాడు అంటే కేంద్ర సహకారం లేకుండా నడుస్తుందా? ఓకే, నడవదు కదా. సో ఈ కేసులో కూడా ఇప్పుడు వాళ్ళకి అదానీ ముఖ్యం, ఎవరికి? బీజేపీకి. కాబట్టి అటు నుంచి నరుక్కొస్తాడు ఇప్పుడు. అందుకని అందరూ మౌనం వహిస్తున్నారు. కాకపోతే యాక్చువల్గా అయితే ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం అతనికి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతను నేను ఈ కేసులో నన్ను అనవసరంగా ఇరికిచ్చారని ఒక మాట చెప్పి ఉండొచ్చు, దానివల్ల సేఫ్లో ఉండేవాడు. ఇప్పుడు చెప్పకపోవటం అనేది జగన్కే నష్టం. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ బీజేపీ కనుక ఇతన్ని రక్షిస్తే ఈ విషయంలో అప్పుడు ఇంకా ఎన్ని జరుగుతాయో చూద్దాం మనం. ఇవి ఎటు తేలని సమస్యలాగా ఉంది. ఎందుకంటే అదానీ వల్ల ఇది. అదానీ ఒకటి, యుఎస్కి భారత్కి ఉండే సత్సంబంధాలు కూడా ఒక కారణం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.